హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సంక్రాంతి వచ్చేసింది అండ్ మనందరం ఇంకా ఫుల్ హడావిడిలో ఉంటారు. ప్రతి ఒక్కరు పిండి వంటలు, చుట్టాలు రావడం, చాలా హడావిడిగా ఉంటుంది ఈ టైం అంతా. సో షాపింగ్ అందరిది అయిపోయిందనే అనుకుంటున్నా. అండ్ మన ఆడవాళ్ళకి ఏంటంటే సంక్రాంతి అంటే ముందుగానే గుర్తొచ్చేది రంగులు వేయడం, ముగ్గులు పెట్టడం అన్నీను. సో మేము కూడా ఈ సంక్రాంతికి ఏదో నాకొచ్చింది చిన్న ముగ్గు వేయడానికి దానికని చెప్పి అండ్ పండక్కి కావాల్సినవి కొనడానికి వైజాగ్‌లో ఉన్న పూర్ణ మార్కెట్‌కి వెళ్ళాం. సో మేమేంటేంటి పర్చేస్ చేసాం, అక్కడ మార్కెట్ ఎలా ఉంది అన్నది మీకు చూపించడానికి ఈ వీడియో. సో మేమక్కడ వెళ్ళినప్పుడు పసుపు, కుంకాలు తీసుకున్నాం. తర్వాత కలర్స్ తీసుకున్నాను కదా అని చెప్పి నాకేవో బోలెడు ముగ్గులొచ్చు అనుకోకండి. ఏవో చిన్న చిన్న ముగ్గులొచ్చు అంతే. సో ఆ తర్వాత ఇక్కడ కలర్స్ అవి తీసుకున్న తర్వాత పక్కనే ఉన్న షాప్స్‌లోని మేము ఇంకా చాలా ఐటెమ్స్ అవి తీసుకున్నాను. సో మీలో ఎంతమంది పండగనగానే ముందుగానే కలర్స్ కొనుక్కొని బుక్కుల్లో ముగ్గులు పెట్టుకొని రెడీగా ఈ ముగ్గు రేపేద్దాం, ఎల్లుండి వేద్దాం అనుకుంటుంటారా? నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా! సో అలాగా. అండ్ ఆ తర్వాత మేము సంక్రాంతి అన్నాక పసుపు, కుంకాలు పంచడం అవి చేస్తాం. సో దానికి మేము కొనడానికి వెళ్ళాను. పసుపు, కుంకం, ఖర్జూరం అండ్ సంక్రాంతి అంటే పరవాన్నం చేస్తాం. సో బెల్లం పరవాన్నం అండ్ అన్నీను. సో వాటికి అన్నీ కొనడానికి ఆ మార్కెట్ లోపలికెళ్ళాం. అక్కడ అన్నీ హోల్‌సేల్ కాస్ట్‌లోనే ఉంటాయి. అన్నీ తక్కువ కాస్ట్‌లోనే. సో పూర్ణ మార్కెట్‌లో. సో మీలో ఎంతమందికి పూర్ణ మార్కెట్ తెలుసు? ఇక్కడైతే ఫుల్ ఎండుమిరపకాయలున్నాయి. ఆ పక్క నుంచి వెళ్తుంటేనే ఫుల్ తుమ్ములొచ్చాయి. ఇంక బాబోయ్! అంత ఘాటుగా ఉంటాయి ఆ ఎండుమిరపకాయలన్నవి. అండ్ ఫ్లవర్ మార్కెట్, ఫ్లవర్స్ ఉన్నాయి. తర్వాత గాజులు అన్నీ అక్కడే ఉన్నాయి. సో నాకైతే బయట స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. సో స్ట్రీట్ సైడ్ ఉన్న షాపింగ్స్‌ని చేయడానికి చాలా ఎంజాయ్ చేస్తా నేను. సో మీలో ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ షాపింగ్ అన్నది ఇష్టం ఉంటుంది. కొంతమందికి మాల్స్‌లో, కొంతమందికి బ్రాండ్స్ ఓన్లీ అండ్ ఇంకొంతమందికి నాలా స్ట్రీట్ షాపింగ్. సో మీకే షాపింగ్ ఇష్టం అన్నది నాకు కమెంట్ రూపంలో కిందన మెన్షన్ చేయండి. సో నేను ఇక్కడ చూసి చిన్న చిన్న క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్ అవి తీసుకున్నాం. నాకు అండ్ అమ్మవారికి ఇంట్లో పెట్టడానికి. సో ఇలా చిన్న షాపింగ్ చేశాను నేను. సో, అదవ్వగానే మేము బయటకొచ్చాము. అక్కడ ము కలర్స్‌తో పాటు ముగ్గు పిండి అవి కూడా అమ్ముతున్నారు. సో, మేము ముగ్గు పిండి అది తీసుకున్నాం. ఇంకా చెరుకు ముక్కలు అవి తీసుకున్నాం. అండ్ భోగి పళ్ళు అవి అన్నీ అక్కడే ఉన్నాయి. సో, మీలో మీ ఫ్యామిలీస్‌లో ఎంతమంది చిన్న పిల్లలున్నారు? అండ్ ఈ ఇయర్ భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది కూడా నాకు చెప్పండి. సో, మేము కూడా భోగి సెలబ్రేట్ చేసుకుంటాం. సో, ఆ సెలబ్రేషన్స్ వీడియో నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు అప్‌లోడ్ చేస్తాను. అండ్ మాలో పెద్దవాళ్ళకి బట్టలు చూపించడం. సో, అలా సమ్ ట్రెడిషనల్స్ ఉంటాయి. సో, దానికోసం నార్మల్ శారీ అవి పర్చేస్ చేయడానికొచ్చాము. సో, అక్కడ కూడా ఒక శారీ అవి తీసుకున్నాం. అండ్ మనకి పండగ అంటేనే లాస్ట్ మూమెంట్ వరకు ఏదో ఒకటి పర్చేస్ చేస్తూనే ఉంటాం. సో, నేనైతే ఈ టైప్ ఎట్ దట్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా సంథింగ్ న్యూ అన్నట్టు పర్చేస్ చేస్తూనే ఉంటాను. సో, మీలో ఎంతమంది నాలా ఉంటారు అన్నది కూడా నాకు చెప్పండి.
పల్లెటూరులో అయితే పిడకలు గోడకుంటాయి. మన సిటీస్‌లో అయితే ఇలా కవర్లలో ఉంటాయని నాకు ఇవాళే తెలిసింది. సో, పిడకలు కూడా అమ్మేస్తున్నారు. అంటే బొగ్గులు, పిడకలు ఇవన్నీ అమ్ముతారని నాకు తెలుసు. కానీ ఇలాగా చిన్న చిన్న పిడకలు చేసి ఒక కవర్స్‌లో పెట్టి అమ్మడం అన్నది నేను ఇవాళే చూడటం. సో, భోగి అన్నాక మనం కర్రలు, పిడకలు ఇవన్నీ తీసుకుంటాం కదా! సో, మేము కూడా ఒక చిన్న ప్యాకెట్ ఆఫ్ పిడకలు అవి కూడా తీసుకున్నాం. సో, ఇవన్నీ చూస్తుంటే నాకనిపిస్తుంది ఏంటంటే, టెక్నాలజీ ముందుకెళ్తున్న కొద్దీ అన్నీ కొత్త కొత్తగా మారుతూనే ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే ఇలా ఉంది మార్కెట్ అన్నీను. అండ్ ఫ్యూచర్‌లో అసలు ఇవన్నీ ఇలా ఉంటాయా అని ఒక డౌటొచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ మనం బ్లింకిట్, బిగ్ బాస్కెట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ ఇలా ప్రెజెంట్ అన్నీ డోర్ స్టెప్ దగ్గరికే వచ్చేసాం. సో, ఎక్కువ మంది బయటికి వెళ్ళట్లేదు. ఆన్‌లైన్‌లోనే అన్నీ ఆర్డర్ చేస్తున్నారు. సో, నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ అండ్ ఫ్యూచర్‌లో అసలు ఇలా బయట అంటూ ఒక మార్కెట్ అది ఉండడం అది ఉండదనే నేను అనుకుంటున్నా. అండ్ ప్రెజెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్‌కి అండ్ ఇప్పుడు జరుగుతున్న ఈ పొల్యూషన్స్‌కి వీటన్నిటికి ఇప్పుడు ఇలా పిడకల కవర్‌లో అమ్ముతున్నట్టు ఫ్యూచర్‌లో ఆక్సిజన్ సిలిండర్‌లు, ఆక్సిజన్ బాటిల్స్ అవి అమ్ముతారేమో అని అనిపిస్తుంది నాకు. సో, మీరు మీ ఊళ్ళో సంక్రాంతి షాపింగ్ ఎలా చేసుకున్నారు? అండ్ గోదావరి వాళ్ళు అంటే వాళ్ళ పిండి వంటలు, వాళ్ళ షాపింగ్ అండ్ వాళ్ళ హడావిడి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆంధ్ర సైడ్ అయినా, తెలంగాణ సైడ్ అయినా ఎవరు వాళ్ళ పద్ధతిలో చేసుకుంటారు. సో, ప్రతి ఒక్కరు పండగని బాగా ఎంజాయ్ చేయండి. జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.